నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. యాంటీ ట్యాంక్ గైడెడ్ ని ప్రయోగించిన భారత ఆర్మీ, 17 అడుగుల ఎత్తులో మోహరించిన క్షిపణులు. శ్రీరామనవమి రోజు అపూర్వ ఘట్టం, బాలరాముడి నుదుట సూర్యకిరణాలు. జగన్ కు బ్రహ్మరథం పడుతున్న జనం, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన ముఖ్యమంత్రి. తిరుపతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైకాపా, భూమన కుటుంబానికి అండగా ఉంటామన్న ప్రజలు. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. శ్రీ కోదండరామస్వామి వారికి ఘనంగా చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర అప్రతిహతంగా సాగుతోంది. ఎండా వానను కూడా లెక్క చేయకుండా బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ధూళిపాళ్ల నుంచి బయలుదేరి ఏటుకూరు వరకు దిగ్విజయంగా యాత్ర నిర్వహించారు సీఎం జగన్. వివిధ వర్గాల ప్రజలు యాత్రలో భాగంగా సీఎంను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. మళ్లీ వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అదే సమయంలో కూటమి పార్టీలపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. గతంలో వారిచ్చిన హామీలు అమలు చేయలేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇవాళ బస్సు యాత్ర నంబూరు బైపాస్ నుంచి ప్రారంభించారు సీఎం జగన్. కాజా మంగళగిరి బైపాస్ మీదుగా 11 గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంచెనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్కు చేరుకొని భోజన విరామం తీసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మేమంతా సిద్ధం యాత్ర విజయవాడకు చేరుకుంది. విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీల మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. తమ దగ్గరకు వస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు పోటీ పడుతున్నారు. ఓవైపు వైసీపీ కార్యకర్తలు, మరోవైపు అభిమానులతో యాత్రలో కోలాహలం కనిపిస్తోంది. దీని తర్వాత వారధి, సికామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిగ, రామవరప్పాడు, నిడామనూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస చేసే శిబిరానికి చేరుకున్నారు సీఎం జగన్. ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. శ్రీ కోదండరాముడి చక్రస్నాన మహోత్సవాన్ని ఆలయ అర్చకులు వేడుకగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ముందుగా ఉదయం 7:30 శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రతాళ్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకొని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుండి స్వామివారు శ్రీ గోవిందరాజ స్వామివారి ఉన్నత పాఠశాలలోని పిఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్త వీధి మీదుగా శ్రీ కోదండ రామాలయానికి చేరుకున్నారు. మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ వైఖానసాచార్యుల వారి ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. రాత్రి 8:30 నుండి 9:30 వరకు ధ్వజ అవరోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ పార్థసారథి, కంకణ భట్టార్, సీతారామాచార్యులు, సూపరింటెండెంట్ సోమశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపోకండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరి వీళ్ళు దుష్ట చతుష్టయం ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. నాలుగో ఆమె ఇంకా ఆమె చేరింది, పురంధేశ్వరి. చంద్రబాబు కొడుకు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. వీళ్ళు నలుగురికి మేము ఫలాంది చేశాము, మాకు ఓట్లేయండి, లేదు ఇంకా ఏదైనా మేము ఫలాంది చేస్తాము, మీరు మాకు ఓట్లు వేస్తే అని చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఏదైనా జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉండే మంత్రిని తిట్టడం, ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మరి ఏదైనా హుందాగా రాజకీయాలు చేయాలి కానీ పర్సనల్గా తీసుకొని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి అంటే బాగా పూర్తిగా దిగజారిపోయారు. మనం గెలుస్తాము అనే ఆలోచన కూడా చంద్రబాబుకి లేదు. ఇంతమందితో కలుసుకున్నా కూడా ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కొడుకు వస్తే ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, మన జిల్లాకు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఉంది, మొదటి పేరు అంటాడు. అని ఎన్ని పేజీలు ఉన్నాయి? మొదటి పేజీలు. ప్రతి జిల్లాలో ప్రతి మంత్రిది మొదటి పేరు నీదే ఉంది రెడ్ బుక్లో అంటాడు. అంటే ఇది బ్లాక్మెయిలింగ్. ఈ మాదిరి బ్లాక్మెయిల్ చేసి మనం ఎన్నికల్లో గెలవాలనుకోవడం చాలా అవివేకం. చంద్రబాబుకు అంత వయసు ఉండి కూడా ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మనమేమి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అంశాలు ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. గ్యారంటీ ఉంటే ఒకడే జగన్మోహన్ రెడ్డి మాదిరి పోటీ చేయాలి. తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో 14వ గుండె మార్పిడి ఆపరేషన్కు సంబంధించి గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రికి చేర్చారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ నుంచి సేకరించిన హార్ట్, లివర్ను ప్రత్యేక హెలికాప్టర్లో రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్న వారిలో ఒకరికి కాలేయం, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చికిత్స పొందుతున్న మరొకరికి గుండెను అమర్చడానికి తీసుకొచ్చారు. అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యుల చొరవతో మరో 2కి ప్రాణం పోయగలిగినట్లు వైద్యులు తెలిపారు.
స్వామివారి దర్శనానికి తిరుమలలో భారీగా భక్తులు రద్దీ కొనసాగుతోంది. పిల్లలకు సెలవులు కావడంతో అలాగే పరీక్షా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అనేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే స్వామివారిని దర్శించుకోవడానికి ఉచిత సర్వదర్శనానికి గాను అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. మరోవైపు టోకన్ లేని భక్తుల సర్వదర్శనానికి ఏకంగా 18 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల వెంకన్న స్వామిని 63,163 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,287 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. మరోవైపు 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి గాను భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ SSD దర్శనం టికెట్లు కలిగిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరందరికీ దాదాపు 5 గంటల సమయం పైనే స్వామివారి దర్శనానికి పడుతోంది. శుక్రవారం నాడు స్వామివారి హుండీ ఆదాయం 2.99 కోట్లుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, స్త్రీల విషయంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ కోరింది. భూమన అభినయని ఆశీర్వదించండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిని చిత్తుగా ఓడించండి అని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చారు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శనివారం ఉదయం స్థానిక 40, 41, 43వ డివిజన్లలో కార్పొరేటర్లు లడ్డూ భాస్కర్ రెడ్డి, స్రవంతి, రాధ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని భూమన కరుణాకర్ రెడ్డి అభ్యర్థించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయని ఆశీర్వదించాలని కోరారు. జగనన్న ఔదార్యంతో టీటీడీ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, జీతాలు పెంచామని, అయితే ప్రతిపక్ష కూటమి దీనిని అడ్డుకోవడానికి కుట్ర చేస్తోందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రతిపక్ష కూటమిని చిత్తుచిత్తుగా ఓడించి తగిన గుణపాఠం నేర్పాలని భూమన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మక విలువలను వెలికితీయడం, దాగి ఉన్న నైపుణ్యానికి పదును పెట్టడం హర్షణీయమని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి దువ్వూరు జమున పేర్కొన్నారు. స్థానిక మహతి కళాక్షేత్రంలో లిటిల్ ఏంజల్స్ హైస్కూల్ 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య దువ్వూరు జమున, స్కూల్ కరెస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ శ్వేతారెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 43 సంవత్సరాలుగా తమ విద్యా సంస్థలను ఎంతగానో ఆదరిస్తున్న తల్లిదండ్రులకు, తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ విద్యా సంస్థలలో 2,000 మందికి పైగా విద్యార్థులు చదువుతుండడం, అలాగే తమ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తుండడం, IAS, IPS లాంటి పొజిషన్లలో ఉండడం తమ సంస్థకు ఎంతో గర్వకారణంగా ఉందని రాజగోపాల్ రెడ్డి, శ్వేతారెడ్డి పేర్కొన్నారు. ఎంతోమంది, కొన్ని దాదాపు 10,000 మందికి పైగా విద్యార్థినులు అనేక రంగాలలో, సాఫ్ట్వేర్ రంగంలో అయితేనేమి, వ్యాపార రంగంలో అయితేనేమి, అదేవిధంగా IAS, IPS రంగాల్లో అయితేనేమి, గ్రూప్ 1 సర్వీసెస్ అయితేనేమి, గ్రూప్ 2 సర్వీసెస్ అయితేనేమి, UPSC సర్వీసెస్లో కూడా చాలామంది విద్యార్థులు IAS, IPS, IFS, IES ఇంజనీరింగ్లో ఉత్తీర్ణమైనటువంటి పదవుల్లో ఈరోజు లిటిల్ ఏంజల్స్ రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, వారి తల్లిదండ్రులు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అయితేనేమి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. ఇయర్స్ ఆఫ్ స్కూల్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ I must tell this entire credit goes to the school management, our past and current teachers and the parents who have trust in us. ఈ 43 years సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, అండ్ వీ సెట్ గోల్స్ ఫర్ ది ఇయర్స్ అహెడ్, మెనీ మోర్ ఇయర్స్ టు కమ్, అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టు సెలబ్రేట్ ది 50th year of this school. Thank you all for your support and trust in us. అంతకుముందు మాజీ వీసీ ఆచార్య దువ్వూరు జమున మాట్లాడుతూ విద్యతో పాటు నైతిక విలువలను నేర్పిస్తున్న ఇటువంటి పాఠశాల వార్షికోత్సవానికి తాను హాజరు కావడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు విద్య ఒక్కటే ప్రాధాన్యత కాదని, వారిని క్రీడలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో, NCC వంటి వాటిల్లో ప్రోత్సహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. సో క్వాలిటీ లేకపోతే 40 years నిలబడటం అనేటటువంటిది అసాధ్యం అనేటటువంటిది ఎవరైనా గ్రహించవచ్చు.
సో నాకు స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్ రన్ చేసే విధానంలో కొన్ని నేను గమనించిన విషయాలు ఏమిటి అంటే, కరికులం ఎప్పటికప్పుడు సిలబస్ అనేటటువంటిది ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది, దాని ప్రకారము గూడ్స్ డెలివరీ చేయడం, టీచింగ్ లెర్నింగ్. అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ చాలా స్టిమ్యులేటింగ్గా ఉంచడం. సో అదేవిధంగా చదువుతో పాటు మిగిలిన క్రీడలు అయితేనేంటి, ఎన్సిసి అయితేనేంటి, ఎన్సిసి క్యాడెట్స్లో మామూలుగా ట్రైనింగ్ ఇవ్వటం అయితేనేంటి. తిరుమల స్థానిక ఎస్ఎన్సీ షెడ్ వ్యాపారస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆత్మీయ సమావేశాల్లో అందరి ఆత్మీయతను సొంతం చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. తిరుమలలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కార దిశగా ముందడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని ఏళ్లకు ముందు తిరుమలలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి షెడ్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ పక్షాన అండగా నిలబడి వ్యాపారాలు కొనసాగించేలా అధికారులతో మాట్లాడి మీకు అండగా నిలిచిందని అన్నారు. అలాగే మీకు స్థానికంగా ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించి భరోసా ఇస్తున్నామని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి రెండవసారి టీటీడీ చైర్మన్ అయ్యాక టీటీడీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారని, ప్రస్తుత ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించారని చెప్పారు. అలాగే టీటీడీలోని కాంట్రాక్ట్, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 5,000 రూపాయల జీతం, 650 మంది పోర్టు కార్మికులకు 10,000 రూపాయల జీతం పెంచారని గుర్తు చేశారు. దీంతో పాటు వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు 200 మందిని స్కిల్డ్ కార్మికులుగా గుర్తిస్తూ వారి జీతాలు కూడా పెంచారని అన్నారు. కళ్యాణకట్టలో క్షురకులకు నెలకు 20,000 రూపాయల కనీస వేతనం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కాబట్టి చేసిన మేలు మరవకుండా జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించాలని, అలాగే తనను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని భూమన అభినయ్ రెడ్డి కోరారు. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీద ఉండి నిర్మాణం చేసేటటువంటి పనులన్నింటినీ చూశాను. ఈరోజు అది అమల్లోకి వచ్చింటే నేను ప్రచారానికి కూడా వచ్చిండేవాడిని కాదు. ప్రతి రోడ్డును శుభ్రంగా ఉంచి నా అవసరం ఉంటే నన్ను గెలిపిస్తారు, లేదంటే లేదు అని వదిలేసి ఉండేవాడిని. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఇందోర్ కన్నా క్లీనెస్ట్ సిటీగా తిరుపతిని మార్చే బాధ్యత నాది. ఈ నాన్ మెరిట్స్ ఈ కేసుని ఒక 2-3 నెలల్లో కార్పొరేషన్ గెలుస్తుంది. గెలిచిన నెలకల్లా ఆ మార్పును మీకు చూపిస్తానని చెప్తూ, తిరుపతిని నేరరహిత నగరంగా మార్చడం కోసం 4,500 సీసీ కెమెరాలను కూడా ప్రతి వీధి మధ్యలోనూ, మొదట్లోనూ, చివరిలోనూ అమర్చాలన్న నా మరో ఆలోచన కూడా మీతో పంచుకుంటున్నాను నేను. ఈ కారణంగా భవిష్యత్తులో తిరుపతిలో ఎలాంటి దొంగతనాలు కానీ, దౌర్జన్యాలు కానీ, భూ కబ్జాలు కానీ, ఆడవాళ్ల మీద దాడులు కానీ ఇవేవి జరగకుండా ప్రశాంతమైన నగరంగా తిరుపతి మరో మెట్టు పైకి ఎదుగుతుంది. ఇవన్నీ తిరుపతిని దేశ పటంలో ఒక ప్రఖ్యాతమైనటువంటి స్థానంలో నిలబడతాయి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన బీపీ మండల్ నేటి తరానికి ఆదర్శప్రాయులని, మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఆగస్టు 7ను మండల్ డేగా ప్రకటించాలని బీసీ, ఓబీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత బీపీ మండల్ 42వ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతిలోని వైఎస్ఆర్ మార్గులో ఉన్న బీపీ మండల్ కాంస్య విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బీసీల గురించేసి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలను చెప్పడం తప్ప నిజమైనటువంటి డిమాండ్లని అమలు చేయడంలోనే బీసీలకు న్యాయం జరిగినట్టు అవుతుంది తప్ప ఉపన్యాసాలు చెప్పడం వేరు, అమలు చేయడం వేరు. కాబట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఏ రోజైతే అమలవుతాయో ఆ రోజే నిజమైనటువంటి బీసీలకు అందరికీ భారతదేశంలో 100కి 80% మంది ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పని బీపీ మండల్ గారు 40 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కమిషన్ రిపోర్టుని ఇవ్వడం జరిగింది. బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారికంతా అందే విధంగా ఆయన ఎంతో తోడ్పాటును అందించారు. ముఖ్యంగా ఆయన బీహార్కు ముఖ్యమంత్రిగా పనిచేసి అక్కడ బీసీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి మహానుభావుడి వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన పుష్పాలంకరణ చేశాము. ముఖ్యంగా నేటి యువత ఆయన స్ఫూర్తిగా తీసుకుని మన దేశ అభివృద్ధికి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా మనందరూ పాటుపడాలని సందర్భంగా కోరుకుంటూ జోహార్ బీపీ మండల్ గారు.
వేదం ప్రపంచ శాంతికి, మానవ సౌభ్రాతృత్వానికి, సమాజ హితానికి మేలు చేస్తుందని, అలాంటి వేద విద్యను అభ్యసించడం అంటే వారి పూర్వజన్మ సుకృతంగా భావించాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో, ధర్మగిరి నల్గొండలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా వేదిక్ యూనివర్సిటీ వీసీ ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య రాధా గోవింద త్రిపాఠి, టీటీడీ డీఈఓ భాస్కర్ రెడ్డి, ఆచార్య శివ సుబ్రహ్మణ్యాచార్యులు విచ్చేసి ప్రసంగించారు. వెంకటేశ్వర స్వామి వారు ధరణిని ఉద్ధరించాలన్నా వెంకటేశ్వర స్వామి, వేదాన్ని ఉద్ధరించాలన్నా సరే వెంకటేశ్వర స్వామి, ధేనువుని ఉద్ధరించాలన్నా సరే వెంకటేశ్వర స్వామి. కనుక ఈ విధంగా ఆ గోవింద 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 అని 3 సార్లు అంటూ ఉంటాం మనం. ఎందుకంటే వేదాన్ని రక్షించు, భూమిని రక్షించు, అదేవిధంగా ధేనువుని రక్షించు, మనందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తూ అటువంటి గోవిందుని యొక్క దివ్యశ్రీ చరణాలలో మనం నిత్య సేవా తత్పరులమై ఉన్నాం. కనుక వేదం ఎప్పుడు పుట్టింది? 197 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది. స్వామివారి యొక్క ఆవిర్భావం ఎక్కడ? ఇక్కడ మన తిరుమలలో మనం అనుకున్నట్టు కలియుగాదిలో కాదు. పాద్మాది పురాణాలను కనుక మనం చూసినట్లయితే ఆదౌ కృతయుగే అని. ఇప్పటికి ఎన్ని కృతయుగాలైనాయి? కంచి కామకోటి వారి సాంప్రదాయ పాఠశాల అని చెప్పి తిరుపతిలో ఉంది. అమ్మాయిలు చాలా చక్కగా క్రమశిక్షణతో నిజంగా అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. చాలా ముచ్చటేసింది. మేము మేడం అనుకున్నాం, లాస్ట్ ఇయర్ చేయడం మేడం మేము. కాబట్టి మన వేద విద్యార్థులకు చక్కగా మ్యాచ్ అవుతుందేమని కూడా మాకు అనిపించింది. దానికి మన టీటీడీ మేనేజ్మెంట్ కూడా కంచి కామకోటి వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. శ్రీరామనవమికి స్వాగతం పలుకుతూ భజన కళాకారులు నగర సంకీర్తన చేశారు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం తిరుపతి నగరంలో నగర సంకీర్తనను నిర్వహిస్తారు. స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి సాంప్రదాయ వస్త్రధారణతో, తప్పట్లు, తాళాలతో దాదాపు 70 మంది భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ఈ శనివారం ఉదయం శ్రీరామనవమికి స్వాగతం పలుకుతూ రామనామ సంకీర్తనను చేశారు. రామనామం ఎంతో మధురం అంటూ సాగిన భక్తి పాటలకు నగర ప్రజలు పులకించిపోయారు. ఈ సందర్భంగా భక్తులకు విక్రమ్ స్వామి, మురళి ఆధ్వర్యంలో అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సంకీర్తనల్లో జయమ్మ, పార్వతి, విజయకుమారి, ఉషారాణి, పవిత్ర, మునికుమారి, కల్పన, పద్మావతి, జయాబాయ్, శారదమ్మ, ధనమ్మ, ఉమా, రాజా, గుండాల గోపినాథ్ కళాకారులు పాల్గొన్నారు. ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ భజనలు, కీర్తనలు, పూజలు ఇవన్నీ కూడా ఎప్పుడూ నశించదు. దానికి మన తిరుపతిలో గుండాల గోపీనాథ్ గారు వాళ్ళ బృందం ఏదైతే ఈరోజు సుమారుగా ఈ 6 నెలలుగా ఈ శనివారం జరిగే ఈ నగర సంకీర్తన మనందరికీ ఒక రకంగా ఒక మోక్షదాయము. అలాగే ఈ మోక్షాన్ని సంపాదించడానికి శ్రీరామ స్మరణ ఏదైతే ఉన్నదో ఆ శ్రీరామ స్మరణ చేస్తూ ఉంటాము. శనివారం అనేది మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ పురుషుడు. ఆ కలియుగ పురుషుడిని తలపించుకుంటూ శనివారం ఈ నామ సంకీర్తన ఏదైతే జరుగుతుందో ఆ నామ సంకీర్తనలో మనమందరం పాల్గొంటాం. ఇంకా ఎక్కువ సంఖ్యలో రావడం మనకు ఆనందదాయకం అవుతుంది. ఈ నెల 18న కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు వైసీపీ అభ్యర్థి భరత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, అలాగే పార్టీ క్యాడర్ 20,000 మందితో కలిసి నామినేషన్ వేయనున్నారు భరత్. కుప్పం అంతా కూడా మన పార్టీ కలర్ తో నిండిపోవాలి. అట్లే మొత్తం ఎక్కడ చూసినా మన వాళ్ళు, మన జెండాలు, మన క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యి మన ర్యాలీ స్టార్ట్ అయిపోతా ఉంటే చూసే తెలుగుదేశం వారందరూ కూడా భయపడాలి. ఆ రకంగా ఈసారి మనం ర్యాలీ కూడా ప్లాన్ చేస్తాము. తర్వాత గౌరవ రెస్కో చైర్మన్ గారు ఒక మాట అన్నారు. ఆయన చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నిజంగా మేము కూడా ఆ స్ట్రాటజీని వర్కౌట్ చేస్తా ఉన్నాము. అన్న ముందే చెప్పినందుకు చాలా సంతోషం. మనం లాస్ట్ టైం 30,000 ఓట్లతో వెనుకంజలో ఉన్నాము. 35,000 ఓట్లంటే 15,000 ఓట్లని ఒక పక్క ఒక పార్టీ వైపు మార్చుకోగలిగితే ఆ మెజార్టీ ఏదైతుందో అది 0 అయిపోతుంది.
యూటిలైజ్ చేయగలిగితే 15,000 ఓట్లు మనం ఈక్వల్గా వచ్చినాం. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అధిక సంఖ్యలో అత్యధిక మార్కులు సాధించినట్లు బ్రాంచ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ ఆంజనేయులు మరియు బ్రాంచ్ అకాడమిక్ ప్రిన్సిపల్ రామారావు తెలిపారు. మాస్టర్ మైండ్స్ అకాడమిక్ ప్రణాళిక, అత్యుత్తమమైన విద్యాబోధన పద్ధతుల వలన విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో ఇంతటి ఘన విజయాలు సాధించగలుగుతున్నారని బ్రాంచ్ ప్రిన్సిపల్ ఆంజనేయులు తెలిపారు. ఎంఈసీ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించారు. Namaste everyone, I am A. Pujita studying in Masterminds institution. The reason for all the great success of the students is Masterminds, directors, principals and all the faculty here. నమస్కారం, నా పేరు నిఖిల్. నేను మాస్టర్ మైండ్స్ చదువుతున్నాను. నాకు నిన్న వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 967 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా మాస్టర్ మైండ్స్ కాలేజు మరియు మా పేరెంట్స్ ఎఫర్ట్సే. మాస్టర్ మైండ్స్ పెట్టిన రూల్స్ వల్ల, దాన్ని సరిగా పాటించడం వల్ల నాకు రిజల్ట్ ఇలా బాగా వచ్చింది. ఇన్ని మార్క్స్ కారణం మా మేనేజ్మెంట్, మా మాస్టర్ మైండ్స్ కాలేజ్, వాళ్ళ అకాడమిక్ ప్రోగ్రామ్స్, అకాడమిక్ ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీస్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ ఎంకరేజ్ చేశారు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 971 మార్కుల వరకు మా పిల్లలు సాధించడం మా ఘనత అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం మా తిరుపతి బ్రాంచ్ మాత్రమే. తర్వాత గుంటూరు, ఇతర బ్రాంచెస్లో ఇంకా మంచి మార్కులు సాధించారు. అందుకని ఒక చిన్న ప్రెస్ మీట్ ఇది. మా పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకు, మా పిల్లలకి సహకరించిన టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నామండి. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకి 970 మార్కులు సాధించడంతో పాటు 50%కి 900 మార్క్స్ అబౌవ్ సాధించారు. అదేవిధంగా జూనియర్స్లో 60% 400 మార్క్స్ పైన సాధించడం జరిగింది. మా ఈ సాధనకు ముఖ్యంగా అకాడమిక్ ప్లానింగ్, మా డైరెక్టర్స్ ఇచ్చినటువంటి అకాడమిక్ ప్లానింగ్ ప్లస్ దాన్ని ఆచరించినటువంటి మా అధ్యాపకులు మరియు విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,420 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,647 రూపాయలు. వెండి 1 కేజీ ధర 85,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 87 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యాంటీ ట్యాంక్ గైడెడ్ ని ప్రయోగించిన భారత ఆర్మీ, 17 అడుగుల ఎత్తులో మోహరించిన క్షిపణులు. శ్రీరామనవమి రోజు అపూర్వ ఘట్టం, బాలరాముడి నుదుట సూర్యకిరణాలు. జగన్ కు బ్రహ్మరథం పడుతున్న జనం, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన ముఖ్యమంత్రి. తిరుపతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైకాపా, భూమన కుటుంబానికి అండగా ఉంటామన్న ప్రజలు. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. శ్రీ కోదండరామస్వామి వారికి ఘనంగా చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.